హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మీ స్పైసీ కిచెన్. ఈ వీడియో దేని గురించి అని అంటే, బేసిక్గా మనం రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక సింపుల్ మేకప్ ఎలా చేయాలి, అది కూడా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తో ఎలా చేయాలి, దాని గురించి ఈ వీడియో. సో నేను ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటుంది. అండ్ నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ కుదిరితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అమెజాన్లో దాని లింక్ దొరికినా కూడా ఐ విల్ గివ్ ఇట్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడు మేకప్ చేసుకున్నా, ఒకవేళ హై ఎండ్ మేకప్ చేసుకున్నా లేకుంటే ఒక నార్మల్ ఎవ్రీడే మేకప్ చేసుకున్నా కూడా మనకి సిటిఎం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అంటారు. దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చూపిస్తున్నాను, అది మీరు చూడొచ్చు. దట్ ఈస్ నాట్ కమింగ్ నౌ, ఐ విల్ పోస్ట్ ఇట్ లేటర్. కాకపోతే ఇప్పుడు మనం క్లెన్స్ చేసేసుకున్నాము, టోన్ చేసేసుకున్నాము అండ్ మాయిశ్చరైజర్కి వస్తే నేను నివియా మాయిశ్చరైజర్ వాడుతున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ దీంట్లో 50 ml ప్యాక్ వచ్చి 85 రూపీస్ వస్తుంది. ఇందులో స్మాలర్ వర్జన్ కూడా ఉంది, ఐ థింక్ ఇట్ ఇస్ 40 రూపీస్ ఆర్ సంథింగ్. సో దీంట్లో చాలా వేరియంట్స్ వస్తుంది. ఇదైతే జస్ట్ నివియా, బట్ యూ హ్యావ్ మింట్, రోజ్, అట్లా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో దీంతో మీరు మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు. సో మంచిగా మాయిశ్చరైజ్ చేసిన తర్వాత గివ్ ఇట్ సమ్ టైమ్, ఒక 10 seconds అలా ఉన్నారంటే మీ స్కిన్కి ఆ మాయిశ్చరైజర్ అనేది మంచిగా పట్టుకుంటుంది. అంటే ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ టు యువర్ స్కిన్. దాని తర్వాత విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటంటే, ఒకవేళ మీకు లాంగ్ లాస్టింగ్ ఉండాలి మేకప్ అని అనుకుంటే మీరు ప్రైమర్ వాడవచ్చు. ఫర్ దట్ ఐఎమ్ షోయింగ్ యూ బ్లూ హెవెన్ primer. This is I think 30 grams నాకు 300 పడింది. ప్రైమర్స్ ఎప్పుడు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. సో ఐ థింక్ ఇన్ అన్ అఫోర్డబుల్ రేంజ్ బ్లూ హెవెన్ ఇస్ అ వెరీ నైస్ ప్రైమర్. ఇది సిలికాన్ బేస్డ్ ప్రైమర్. ఇది ఇలా వస్తుంది. సో బేసిక్లీ మనం ప్రైమర్ కొన్నప్పుడు సిలికాన్ బేస్ ప్రైమర్ కొంటే చాలా బాగుంటుంది. దిస్ ప్రైమర్ వేసినప్పుడు ఏంటంటే మన స్కిన్కి అది ఒక మంచి ఒక బేస్ ఇస్తుంది మేకప్కి. మనకి చాలామంది ఫేసెస్ చూసారంటే మీకు ఈ పింపుల్స్, పోర్స్ ఉంటుంది. సో మీరు ఈ ప్రైమర్ వాడినప్పుడు ఏంటంటే పోర్స్ అని లేకుండా ఒక స్మూత్ ఫినిష్ ఇస్తుంది ఫర్ అప్లయింగ్ మేకప్. సో ప్రైమర్ వాడిన తర్వాత that place will become very smooth, so it will give you a nice surface for makeup. Primer vaadin tarvata coming to makeup, నేను డైలీ మేకప్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ బీబీ క్రీమ్. మీరు పాండ్స్ బీబీ క్రీమ్ అని కాదు, ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఉంది, దాని తర్వాత గార్నియర్ బీబీ క్రీమ్ ఉంది, స్పిన్స్ బీబీ క్రీమ్ ఉంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ ఇయర్. నేను వాడేది పాండ్స్ బీబీ క్రీమ్. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం బీబీ క్రీమ్ వాడినప్పుడు ఎక్స్ట్రాగా మనం SPF వాడాల్సిన అవసరం లేదు. దిస్ యాజ్ SPF 30 PA++. సో ఇది వాడినప్పుడు మీకు సన్ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ అబౌట్ 140 రూపీస్. 18 grams 140 రూపీస్ వస్తుంది. సో ఈ బీబీ క్రీమ్తో మంచిగా మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కమ్స్ కాంపాక్ట్కి నేను మెబిలిన్ న్యూయార్క్ వాళ్ళ కాంపాక్ట్ వాడుతున్నాను. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ అబౌట్ 8 grams. ఐ థింక్ ఇట్ రీటైల్డ్ ఫర్ మీ అబౌట్ 150 రూపీస్ ఆర్ సంథింగ్. నా షేడ్ పర్ల్. దీంట్లో మీకు డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి, మార్బుల్, పర్ల్ అండ్ దేర్ ఇస్ వన్ మోర్, నాకు గుర్తులేదు. సో మీకు మీ తగినట్టు, మీ స్కిన్ తగినట్టు, మీరు మీ షేడ్కి తగినట్టు మీరు కాంపాక్ట్ వాడచ్చు. కాంపాక్ట్ ఎందుకు అని అంటే, మనం ప్రైమర్ దాని మీద వచ్చి మనం బీబీ క్రీమ్ వాడాం కాబట్టి ఆ బీబీ క్రీమ్ అలానే ఇట్ హ్యాస్ టు స్టే. చాలామందికి మంచిగా స్వెట్ అవుతుంది. ఆ స్వెట్ అయినప్పుడు మన మేకప్ ప్లేస్ నుంచి జరిగిపోకుండా ఉండడానికి వీ హ్యావ్ టు సెట్ ద మేకప్. దానికి వీఆర్ యూజింగ్ కాంపాక్ట్కి మనకి దీని లోపల ఒక స్పాంజ్ ఇస్తూ ఉంటారు. ఆ స్పాంజ్లో వాడేదానికైనా ఐ ప్రిఫర్ యూజింగ్ అ బ్రష్. ఇట్లాంటి ఒక బ్రష్తో మనం కాంపాక్ట్ వాడినప్పుడు ఏంటంటే మనకు ఒక మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది. సో దానికి ఈ బ్రష్ వాడడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు కాంపాక్ట్ వాడినా కూడా ఇలా తీసుకునేసి
ప్లీజ్ ట్యాప్ ఇట్ లైక్ దిస్ సో దట్ ఎక్సెస్ పౌడర్ ఏదైనా ఉన్నా కూడా స్కిన్లో ఫేస్లో అలా కేకీగా ఉండకుండా ఇలానే మనం తట్టినప్పుడు కింద పడిపోతుంది. సో అలా మీరు వాడచ్చు. ఆఫ్టర్ దట్ కాజల్ ఎలా స్మచ్ చేయకుండా పెట్టుకోవాలని మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేసి ఉంటాను, దాన్ని మీరు వెళ్ళి చూడొచ్చు. సో దానికి నేను కాజల్ అండ్ ఐలైనర్ ఈ రెండే వాడుతున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఐబ్రోస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. సో ఐబ్రోస్ మీరు మంచిగా పెట్టుకోకపోతే మీ ఫేస్ని ఎంత మంచిగా మేకప్ చేసుకున్నా కూడా ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ గ్రేట్ లుక్. సో దానికి నేను యూరోప్ గర్ల్ అనే ఒక ప్రోడక్ట్ నుంచి ఒక ఐబ్రో కిట్ వాడుతున్నాను. మీరు ఇదని కాదు, ఐబ్రో పెన్సిల్ కూడా వాడచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో యూస్ అదర్ బ్రాండ్స్ ఐబ్రో కిట్. సో ఇది నాకు చాలా బాగా వచ్చింది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. అండ్ నేను బ్రైడల్ మేకప్స్ చేసినప్పుడు కూడా నేను ఇదే వాడుతూ ఉంటాను వాళ్ళకి. సో మీరు ఇది కూడా ఇలా వాడి మీరు, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఐబ్రోస్ మీరు షేడ్ చేసినప్పుడు ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ బ్లాక్ కలర్. మీరు కొంచెం మీడియం టు డార్క్ స్కిన్ అయితే బ్లాక్ కలర్లో ఐబ్రోస్ని డార్కెన్ చేయొచ్చు. మీరు కొంచెం ఫేరర్ టోన్ అలా అనిపించారంటే ప్లీజ్ యూజ్ డార్క్ బ్రౌన్. ఈ కిట్లో ఏంటంటే ఐ హ్యావ్ 3 డిఫరెంట్ షేడ్స్, బ్లాక్, డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్. సో నేను వాడేది ఈ మధ్యలో ఉండేది డార్క్ బ్రౌన్, దీనే నేను వాడుతాను. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీడియం టు కొంచెం డార్క్గా ఉన్నారంటే, మీ స్కిన్ కంప్లెక్షన్ డార్క్గా ఉంటే యూ క్యాన్ యూజ్ బ్లాక్ కలర్ ఫర్ హైలైటింగ్ యువర్ ఐబ్రోస్. ఒకవేళ మీరు కొంచెం ఫేర్ స్కిన్గా ఉంటే ప్లీజ్ యూజ్ డార్క్ బ్రౌన్ కలర్. అదే మీ స్కిన్కి కరెక్ట్గా, లేకపోతే ఇట్ విల్ బీ లైక్ ఒక డ్రమాటిక్ లుక్ ఇస్తుంది మీరు ఐబ్రోస్ వేసినప్పుడు. దాని తర్వాత లిప్ బామ్. బిఫోర్ అప్లయింగ్ లిప్స్టిక్ ప్లీజ్ మేక్ షూర్ యూ అప్లై అ లిప్ బామ్. ఎందుకంటే మనకి అప్పుడే ఈ స్కిన్ ఊడిపోకుండా చాప్డ్ లిప్స్ లాగా కనపడకుండా నీట్ లుక్ ఇస్తుంది. సో దానికి నేను ఈరోజు వాడి లిప్ బామ్, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. యూ కెన్ ఆల్సో యూజ్ వాస్లిన్ లిప్ బామ్. వాస్లిన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే మీరు ఇది వాడిన తర్వాత ప్లీజ్ యూజ్ అ టవల్ ఆర్ సంథింగ్ లైక్ ఇలా చేసేసి ఆ లిప్ బామ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయండి. దాని తర్వాత యూ అప్లై లిప్స్టిక్. అట్ లేకుంటే ఒకలాగా ఆయిలీగా ఫీల్ అవుతుంది అండ్ it will be very irritating. Lip balm is to just moisturize your lips. అంతే కానీ అది అలానే ఉండాలి అని అవసరం లేదు. సో ఇది వాడిన తర్వాత అగైన్ అఫోర్డబుల్ ఎండ్ కాబట్టి నేను L18 వాళ్ళ లిప్స్టిక్ వాడుతున్నాను. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ మావ్ డేట్. ఇది ఒక మంచి ఎవ్రీడే లిప్స్టిక్ అనమాట, మంచి ఎవ్రీడే లిప్స్టిక్ అనమాట. సో మీరు ఇది వాడచ్చు. అండ్ ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ కాజల్ పెట్టేసుకున్నాను. సో ఐ విల్ జస్ట్ షో యూ హౌ ఐ డూ. నేను ఎంతే బీబీ క్రీమ్ వాడుతున్నా. యా అంతే. ఇలా సాఫ్ట్ హ్యాండ్స్లో మీరు బ్రష్ పెట్టుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మేకప్ చేసుకునేటప్పుడు బ్లెండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత టైం తీసుకుని అలా బ్లెండ్ చేస్తున్నారో అంత మంచిగా ఒక ఎలా చెప్పాలి, క్లీన్ స్కిన్, అంటే మీరు మేకప్ వేసినట్టు ఎవరికి కనపడకున్నట్టు ఒక మంచి ఫినిష్ ఇస్తుంది. సో టేక్ టైమ్ అండ్ బ్లెండ్ ప్రాపర్లీ. బ్రష్లో బ్లెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మంచిగా అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాంపాక్ట్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు కాంపాక్ట్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రష్ నుంచి కొంచెం అలా ట్యాప్ చేసేసి ఫేస్ మీద ఇలా డాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మంచిగా ఒక మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ యువర్ నెక్ అండ్ యువర్ ఇయర్స్. చాలామంది ఫౌండేషన్ వేసినప్పుడు కానీ కాంపాక్ట్ అప్లై చేసినప్పుడు కానీ మనం నెక్ని ఇయర్స్ని మర్చిపోతూ ఉంటాము. అలా చేయకండి. సో
సో నేను ఇప్పుడు లిప్స్టిక్ తీసేస్తాను అనమాట. మళ్ళీ ఒకసారి ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అప్లై ద లిప్ బామ్. ఐ ప్రిఫర్ అప్లయింగ్ విత్ మై ఫింగర్స్. అలా అయితే మనకి ఆ ఫైన్ లైన్స్ ఉంటుంది కదా లిప్స్లో, దాంట్లో కూడా మంచిగా లిప్ బామ్ వెళ్తుంది. మీరు చాప్స్టిక్స్ అట్లాంటివి వాడినప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ కరుగుతుంది కానీ అది ఫైన్ లైన్స్లో అప్లై అవుతుందా అని మనకు తెలీదు. సో ఇలా టవల్లో తీసేస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ అప్లయింగ్ ద లిప్స్టిక్. మీరు మీకు తగినట్టు మీకు నచ్చిన లిప్స్టిక్ ఏదైనా వాడచ్చు. బట్ ఫర్ రెగ్యులర్ యూస్ కాబట్టి నేను మరీ అంత బ్రైట్గా కాకుండా ఒకలాంటి న్యూడ్ లుక్ ఇచ్చే ఈ లిప్స్టిక్ వాడుతున్నాను. ఎలైటన్ అని కాదండి, purple.comలో చాలా లిప్స్టిక్స్ అఫోర్డబుల్ ఉన్నాయి, మంచి మంచి బ్రాండ్వి. సో అంతే, దిస్ ఇస్ మై ఎవ్రీడే. లైక్ సింపుల్గా మీరు ఎక్కడైనా ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ అలా వెళ్ళినప్పుడు ఇట్లా మేకప్ వేసుకుంటే మరీ టూ మచ్ మేకప్ వేసినట్టు కనిపించదు. అండ్ అలాగే మీరు యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ దట్ లైక్ మీరు ఏదో యూఆర్ లుకింగ్ ప్లెసెంటబుల్ అన్నట్టు. సో మీకు కావాలంటే మీరు దీనిపైన కూడా మీరు ఐలైనర్ పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదు. సో యూ కెన్ ఆల్సో కీప్ ఐలైనర్. అండ్ మస్కారా పెట్టుకోవచ్చు. నేను మస్కారా కూడా చూపించట్లేదు బికాస్ ఫర్ రెగ్యులర్ యూస్ మస్కారాస్ వచ్చి వాటర్ ప్రూఫ్ మస్కారాస్ యూస్ చేస్తే మంచిది. కాకపోతే రోజు మనం వాటర్ ప్రూఫ్ మస్కారా వాడినప్పుడు ఏంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేను మస్కారా కూడా ఈ ట్యుటోరియల్లో చూపించలేదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దట్ ఆల్సో. అండ్ అంతే, దిస్ ఇస్ మై లుక్. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అన్నమాట. మీకు తగినట్టు మీకు ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ మీరు చేసుకోవచ్చు. సో అంతే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఐ కెన్ ఆల్సో గివ్ యూ అ లాట్ ఆఫ్ గుడ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.